ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం దేశభక్తికి నిదర్శనమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. టంగుటూరి విగ్రహ నిర్మాణ కమిటీ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ప్రకాశం చౌక్ లోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహం వద్ద టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆంధ్రకేసరి టంగుటూరి తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేశారని, స్వాతంత్ర్యోద్యమంలో ప్రకాశం పంతుల ఉద్యమం ఒక ప్రత్యేకమైనదని, భీమవరానికి ప్రకాశం పంతులకు ఎంతో సంబంధం ఉందని అన్నారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులని అన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ప్రజల మనస్సులో ఆ మహనీయులు చిరస్మరణీయంగా నిలిచిపోయారని, ఆయన త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శమని అన్నారు. భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్ లో టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహాన్ని నెలకొల్పడం మహా అద్భుతమని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ భీమవరం ప్రకాశం చౌక్ లో ఎంతో మంది దాతల సహకారంతో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశామని అన్నారు. అనంతరం విగ్రహ శిల్పి కరుణాకర్ ఉడాయర్, దాతలు అడవాల రామకృష్ణ, వబిలిశెట్టి కనకరాజులతో పాటు పలువురిని సత్కరించారు. సినీ డైరెక్టర్ రేలంగి నరసింహారావు, నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, ఆర్డీఓ ప్రవీణ్ కుమార్, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ బి వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్, బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం, బ్రహ్మజ్యోతుల ప్రసాద్, బట్టిపోలు శ్రీనివాసరావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, నందమూరి రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం పంతులు గారు 154వ జయంతి సందర్భంగా భీమవరంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశంగా గుర్తించబడినటువంటి ఏదైతే ప్రకాశం చౌక్, ఆయన పేరుతోనే ఏర్పాటు చేసినటువంటి చౌక్ లో ఈనాడు విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అనేది భీమవరం పట్టణ ప్రజలందరికీ కూడా ఒక గౌరవంగా మనంతా కూడా భావించాలనేటువంటి విషయాన్ని చెప్తాం. ఎందుకంటే చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ప్రకాశం చౌక్ గా పిలువబడేటువంటి ఈ చౌక్ లో టంగుటూరి ప్రకాశం గారి విగ్రహం లేకపోవడం అనేది ఒక పెద్ద వెలితిగా మనందరికీ కూడా అనిపించింది. ఆయన పేరు పెట్టాం కానీ ఆయన విగ్రహం పెట్టుకోవడానికి ఎందుకో చాలా ఆలస్యమైంది. ఏదైనప్పటికీ చాలా కాలం తర్వాత ఇవాళ ఇక్కడ ఆయన విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది మన అందరికీ కూడా గర్వించాల్సినటువంటి విషయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తాం. చాలా మంది సమరయోధుల యొక్క జీవితాన్ని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రానంతరం చాలా మంది సమరయోధులు ఆనాడు దేశం కోసం త్యాగాలు చేసినప్పటికీ కూడా కొంతమందికి రావాల్సినటువంటి ప్రాచుర్యం కన్నా ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. మరి కొంతమందికి రావాల్సినటువంటి గుర్తింపు కన్నా చాలా తక్కువ గుర్తింపు వచ్చింది. మనం చదువుకునేటువంటి చరిత్ర పుస్తకాల్లో వాస్తవాలు చెప్పబడలేదు ఆనాడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గమనించాం. అందుకనే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో గుర్తింపుకు నోచుకోకుండా ఉన్నటువంటి సమరయోధులు ఉన్నారు. వారందరినీ కూడా గుర్తించాలనేటువంటి ఆలోచనతో అజాదిక అమృత్ అనేటువంటి కార్యక్రమంలో ఇక్కడ అల్లూరు సీతారామరాజు గారి కార్యక్రమాన్ని కూడా సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావడం జరిగింది. ఏదైనా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆయనకి గుర్తింపు వచ్చినప్పటికీ కూడా రావాల్సిన స్థాయిలో గుర్తింపు రాలేదనేటి మాట వాస్తవం. ఎందుకంటే ఆ రోజుల్లో బారిస్టర్ చదివి, న్యాయశాస్త్రాన్ని చదివి, విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి ఒక మంచి బారిస్టర్ గా దేశంలోనే పేరుగాంచినటువంటి న్యాయవాదుల్లో ఒకరుగా గుర్తింపు ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఇంకా పెద్ద ఎత్తున గుర్తింపు రావాల్సి ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ ఆ స్థాయిలో రాలేదు అనేటువంటి విషయం కూడా వాస్తవం.
కాబట్టి ఇటువంటి మహానుభావుల యొక్క చరిత్రను మనంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం. ఆంధ్రకేసరి, ఆంధ్ర సింహం అని కూడా అంటాం. ఏదైతే సైమన్ కమిషన్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాన్ని నిర్మాణం చేసినటువంటి వ్యక్తి, బారిస్టర్ గా ఆయన సంపాదించిన పెద్ద ఎత్తున సంపాదించేటువంటి సమయంలో వృత్తిని వదులుకున్నటువంటి మనిషి, సంపాదించినటువంటి ఆదాయాన్ని కూడా దేశం కోసం, ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు. ఎందుకంటే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏదైతే భాషా ప్రాతిపదికన ఏర్పడినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే దానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ విధంగా మన ఇక్కడ విగ్రహం నెలకొల్పడం ద్వారా ఆయన యొక్క చరిత్రను ప్రజలు, భవిష్యత్ తరాలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, విగ్రహ నిర్మాణ కమిటీ శ్రద్ధ తీసుకుని ఈ ఆలోచన ఎన్ని సంవత్సరాల తర్వాత చేసి అందరూ కూడా కమిటీగా ఏర్పడి ఒక మంచి సెంటర్ లో, వాస్తవంగా ప్రకాశం చౌక్ యొక్క నామం సార్థకమైంది అనేటువంటి విషయం మాట వాస్తవం. ఎన్నగా ఏ ప్రాంతంలో ఏ పేరు ఉంటుందో ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఇది 15 డే ఉద్యమాలు జరిగినటువంటి ఒక ప్రాంతం ఇది. స్వాతంత్ర సమరయోధుల్లో ఈ చౌక్ అనేక ఉద్యమాలకు ఈ కేంద్రంగా నిలిచినటువంటి ప్రాంతం ఇది. అయితే పేరు పెట్టుకున్నాం కానీ చాలా సార్లు మున్సిపాలిటీలో, కౌన్సిల్లో చాలా సార్లు విగ్రహం పెట్టాలనేటువంటి ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి దృష్టి లేని కారణంగా మాత్రమే, వేరే కారణాలు ఏమీ లేవు. ఇవాళ మీ అందరూ కూడా పట్టించుకుని ఇంత చక్కటి విగ్రహాన్ని ప్రాంతంలో నెలకొల్పినందుకు మీ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ, ప్రకాశం పంతులు గారితో కలిసి పనిచేసినటువంటి వారిలో చెరుకువాడ సుబ్బారావు గారు చాలా ముఖ్యులు, ప్రముఖులు. ఆ రోజు అంటే రంగసాయి గారి తండ్రి రంగసాయి గారు లాంటి ఆయన కాదు, చాలా పెద్ద మంది. రంగసాయి మరి ఈ విధంగా అనేక కార్యక్రమాలు, అదేవిధంగా వెంకటరామ గారు, రంగసాయి గారు అన్నయ్య గారు, ఆయన కూడా పెద్ద ఆయన అయ్యారు. చాలా కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ఆ రోజుల్లో సర్దార్ దండారాయణ గారు, దండుమామ గారు, మా తాతగారు, కూడా తాతమ్మ అని ఒక ఆయన ఉండేవారు, తాతమ్మ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజుల్లో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు. వారందరినీ కూడా ఈ సందర్భంగా మనం ఎన్నో సంవత్సరాల నుంచి నేను 2009లో శాసనసభ్యుడు అయిన వాడిని ఈ టంగుటూరి ప్రకాశం గారి విగ్రహం పెట్టాలి అని ఈ కమిటీ వారు, ముఖ్యంగా రంగసాయి గారు, వెంకటరాజు గారు, వీళ్ళందరూ కూడా నాతో కలిసి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు సాధ్యపడలేదు. ఒక 4 మాసాల క్రితం రంగసాయి గారు, వెంకటరాజు గారు వీళ్ళందరూ వచ్చి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం పక్కన పెట్టుకుంటాం, మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు నేను వెంటనే స్పందించి మున్సిపాలిటీ వారికి తెలియజేసి, కలెక్టర్ గారికి తెలియజేసి మీరు పెట్టేసుకోండి, ఏమి అభ్యంతరం లేదు, ఖచ్చితంగా పెట్టవలసిన అవసరం ఉంది, మహనీయులను గుర్తు పెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి తెలియజేయడం జరిగింది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు, ఇప్పుడు మన విజయవాడ బ్యారేజ్ కూడా ప్రకాశం పంతులు గారి బ్యారేజ్, కృష్ణా బ్యారేజ్. ఆయన స్వాతంత్రోద్యమంలో ఆయన పోరాడిన ప్రతిమ ప్రజలందరూ గుండెల్లో ఉండిపోయింది. బ్రిటిష్ వారికి ఒక్క గుండెలు ఓడేసి రండి రా కాల్చండి మీకు దమ్ముంటే అని ధైర్యంగా పోరాడిన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. వారు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఎంతో కృషి చేసిన మహనీయుడు. అటువంటి మహనీయులు అడుగు త్యాగంలో నడుచుకోవాల్సిన బాధ్యత, వారిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ముఖ్యంగా యువత గతంలో ఏం జరిగింది, స్వతంత్ర పోరాటంలో ఎవరు త్యాగాలు చేశారో అవన్నీ గుర్తించుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుని మన రాష్ట్రం కోసం, దేశం కోసం మీరు ముందుకు నడవాలి. 50 సంవత్సరాలు స్వతంత్రం రాకముందు నుంచి కూడా భీమవరంలో ఈ ప్రకాశం సెంటర్ అని చెప్పి ఆ రోజు ప్రకాశం పంతులు గారు ఇక్కడ రావడం, ఆయన ఇక్కడ ప్రసంగించడం, అప్పటి నుంచి కూడా ఇది ప్రకాశ్ చౌక్ పిలువబడుతూ ఉండేది. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి చాలా కాలం నుండి ప్రయత్నం జరిగి, మరి రంగసాయి గారు, వారు ఆ కమిటీ వారు, వెంకటరాజు గారు, వీళ్ళందరూ కూడా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రారంభించడం చాలా ఉన్నది. ప్రకాశం పంతులు గారు అంటే బ్రిటిష్ వారికి గుండెలు చూపి కాల్చమని చెప్పి పిలిపించినటువంటి వ్యక్తి. బారిస్టర్ గా, స్వాతంత్ర సమరయోధులుగా, ఆంధ్ర రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే ఆయన జీవితం అందరికి కూడా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఆయనలో. బారిస్టర్ గా లక్షల రూపాయలు సంపాదించినప్పటికీ కూడా ఆయన గాంధీ గారి పిలుపు మేరకు ఆయన అన్ని కూడా వృత్తిని పక్కన పెట్టి స్వాతంత్రోద్యమంలో దిగి స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మహానుభావుడు. అలాగే ఆయన మొదటగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన వెంటనే ఆయన తొలి ముఖ్యమంత్రిగా పనిచేయడం, చాలా నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందించడం, ఆయన రాజకీయ నాయకుడు కాపాడడం వల్లే ఆ రోజుల్లో
ఆ పదవిని నిలబెట్టుకోలేకపోయాడని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన గెలిపించడం, తర్వాత ఆయన అనేక ఇబ్బందులు గురి కావడం కూడా వారంతా కూడా చెప్పారు. జయంతి ఉత్సవంలో పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఘనంగా నివాళులు. గారి గురించి ఈ రోజు ఈ విగ్రహం పెట్టే రోజున నేను కూడా ఇక్కడే ఉన్నాను. రంగసాయి గారు, కంచె గణపతి గారు మీ అందరి దగ్గర నుండి విగ్రహాన్ని ఇక్కడ దింపించాం. ఆ అదృష్టం మాకు కూడా కలిగింది. మళ్ళీ ఈవేళ ఈ కార్యక్రమానికి రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతగా మాస్టర్ చెప్పారు ఈ తరం వాళ్ళకి ప్రకాశం పంతులు గారి గురించి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలని. సినిమా తీశారండి. ప్రకాశం పంతులు గారి ముని మనవడు టిఎస్ విజయ్ చంద్ర గారు ఆంధ్ర కేసరి అనే సినిమా తీశారు. ఆ సినిమా ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది, సినిమా థియేటర్ లో ఉంది. ఆ సినిమా చూసి మన భావితరం పౌరులకి చెప్తే డెఫినెట్ గా ఈ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఎవరు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు ఏంటి అందరికీ తెలుస్తుంది. యువతకి తెలియడానికి ఈవేళ ఉన్న ఏకైక ఆయుధం సినిమా. ఆ సినిమా ద్వారానే ఆ పిల్లలకి చూపించి అందరిలోని ఎంతో కొంత చైతన్యాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను. వారం రోజుల నుంచి ఈ జయంతోత్సవాల్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. 19వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా జయంతోత్సవాల్లో మా వాకర్స్ అసోసియేషన్ తరఫున మా మిత్రులందరూ కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమం మన రంగసాయి గారితో మేము పాల్గొనడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము దిగ్విజయంగా సక్సెస్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే మా వాకర్స్ అసోసియేషన్ ని ముందుగా నడిపించేవి మేము ఈ మంచి మంచి కార్యక్రమాలు కాబట్టి, సర్వీస్ యాక్టివిటీస్ లో మేము ముందుంటాం కాబట్టి డాక్టర్ గారు ఎదురుకొచ్చినట్లయితే మేమంతా మా అసోసియేషన్ అంతా కూడా డిస్ట్రిక్ట్ మొత్తం అంతా కూడా మేము వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కేసరి అంటారు. సైమన్ గోబ్యాక్ ఉద్యమంలో చెన్నైలో ఆయన చూపించిన ధైర్య సాహసాలకి అప్పుడు ఆయనకి ఆంధ్ర కేసరిగా బిల్లు ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కి ఆయన మొదటి ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆంధ్ర రాష్ట్రానికి 1953లో ఏదైతే భీమవరంలో ఈ ప్రకాశం మన చౌక్ ఉందో ఆయన పేరు మీదనే ఉంది. అదేవిధంగా ఇక్కడ విగ్రహం పెట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. చదువుకొని మరి ఒక స్టేజ్కి వచ్చి ఎక్కడ భారతదేశ మన ఆంధ్రదేశం గురించి మద్రాసులో పోరాడిన వ్యక్తి అంటే వాళ్ళ తుపాకీ దెబ్బకి ఎదురు నిలబడి గుండెని ఇచ్చాడు. ఆయన భయపడలేదు. అందుకే ఆయన్ని ఆంధ్ర కేసరి అన్నారంట ఆయన పంతులు గారిని. ఈనాటి యువత నిజంగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా వల్ల మనం భావితరాలకు కూడా మంచి ఆశయాలు ఇవన్నీ ఏర్పడతాయి. ఎంతో మంది ఎన్నో త్యాగాలు చేసి మనకి ఇచ్చిన స్వాతంత్రమే ఇది మనం అనుభవిస్తున్నాం. ఒకప్పుడు వితంతు వివాహాలు ఒక ఆయన పెద్ద ఆయన చేశారు. అలాగే చిన్నపిల్లల వివాహాలు చేస్తుంటే అరికెట్టారు. ఒకప్పుడు మనకి స్వాతంత్రం లేదు, తేవడానికి ఆ పోరాడారు. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ ఏంటి? నెంబర్ 1 ట్రాఫిక్, నెంబర్ 2 కులమత భేదాలు, నెంబర్ 3 అంతా లంచగొండితనం. వీటి మీద ఇప్పుడు జనం, అలాగే గంజాయి, పిల్లలు గంజాయికి డ్రగ్ అడిక్ట్, వీటి మీద ప్రజెంట్ జనరేషన్ పెద్దలు పిల్లలు కూడా వీటి మీద పోరాడి వీటి మీద స్వాతంత్రం సాధించాలని నాకు ఒక అనుభవం కలిగింది. అది నాకు అటువంటి వారిని పూర్తిగా తీసుకొని మన యువత ముఖ్యంగా ఈ రోజుల్లో ఇంకా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ, మా విద్యా సంస్థల్లో కూడా ఈ డ్రగ్స్ అవేర్నెస్ మీద బాగా కార్యక్రమాలు చేసామండి. ఆ విధంగా మేము చాలా చేస్తున్నాం. డాక్టర్ గారు కూడా దయించి, ఆయన చాలా బిజీ షెడ్యూల్ అనేటివి కూడా కనీసం వారానికి ఒక షెడ్యూల్ అన్న మీరు పాల్గొని రంగసాయి గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసాం. రీసెంట్ గా మళ్ళీ స్వర్ణాంధ్ర కాలేజీలో మన అడిషనల్ ఎస్పీ గారిని తీసుకెళ్లి దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడానికి మేము రెడీ అవుతున్నామండి. దాతలతో కూడా అది సంప్రదించి దాతలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము చేస్తాం విగ్రహం ఏర్పాటు కోసం అని చెప్పి ముందుకు వచ్చి దాతల సహకారాలతోటి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. అటువంటి మహనీయులు మన తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి యొక్క ఈ విగ్రహ ఆవిష్కార కార్యక్రమంలో కానివ్వండి, జయంతోత్సవం కార్యక్రమంలో కానివ్వండి నేను పాల్గొన్నందుకు చాలా అదృష్టంగా. ఎందుకంటే అటువంటి నాయకులు ఉండటం వల్ల నేటి భారత యువత అందరికీ కూడా ఆదర్శంగా ఉండటం కోసం రంగసాయి గారు మేము మొదటి నుంచి ఎమ్మెల్యే గారు ఇప్పుడే తెలియజేశారు. ఇది పోరాటం 17 సంవత్సరాల సుమారు పోరాటం. అప్పట్లో ఎమ్మెల్యే అంజిబాబు గారు చేస్తున్నారు. అలా కొంచెం ఇబ్బందుల వల్ల లేట్ అయింది. ఎప్పుడు అవ్వాలో అప్పుడే ఆయన చేతుల మీద అవటం అదృష్టంగా భావిస్తున్నాం. దీనికి దాతలందరూ కూడా దాతల సహకారంతో రంగసాయి గారు మేమందరూ దాతల సహకారంతో చేశాం. ఈ దాతలందరికీ కూడా మరొకసారి వారికి పాదాభివందనాలు. బాంబు కేసుకు సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు బ్రిటిష్ యొక్క దమనకాండకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయోధులందరినీ కూడా అరెస్ట్ చేస్తే మరి నల్లకోటు వదిలేసినటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి కోసం వాదించారు మద్రాస్ హైకోర్టులో. ఆ వాదించినటువంటి 9 మందిలో మరి భూపతిరాజు బాబురాజు గారు ఉన్నారు. వారి యొక్క మనవడి ఈ రోజు వచ్చి శ్రీనివాసవరం గారు ఆ విగ్రహ ఆవిష్కరణలోనే కాకుండా పుస్తక ఆవిష్కరణలో కూడా పాల్గొనడం అంటే అది చాలా గొప్ప
విజయం అచీవ్మెంట్ అంటే తెలియకుండా వారు పాల్గొన్న కార్యక్రమం కూడా విజయవంతం అవడం చాలా అభినందన. భీమవరంతో చాలా అనుబంధం ఉంది. 1936లో భీమవరం వచ్చినప్పుడు విశాఖపట్నం గ్రామంలో మా తండ్రి గారు వారి బృందం అంతా కూడా సత్కరించడం జరిగింది. ప్రకాశం పంతులు గారు ఈ ప్రాంతాల్లో 7 సార్లు వచ్చారని చరిత్ర మనకి చెప్తోంది. అటువంటి మహనీయుని చరిత్ర గురించి తెలుసుకుని ఇక్కడ విగ్రహం పెట్టాలని చెప్పేసి ఒక 24 సంవత్సరాలుగా మా అన్నయ్య చెరుగువాడ వెంకటరామయ్య గారు నేను కలిసి ఈ నాంది ప్రస్తావన చేశాం. ఈ ఉద్యమంలో భాగంగా ఇక్కడ 1992లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు, క్విట్ ఇండియా 50 ఏళ్ల పండుగ చేసినప్పుడు ఇక్కడ కలిగిన విజయనరసింహరాజు గారు, చుట్టుపక్కల రామచంద్రరాజు గారు వీళ్ళంతా కలిసి ఇక్కడ స్తూపం కట్టారు. ఆ స్తూపం కట్టినప్పుడు మా బ్రదర్ వెంకటరామయ్య నేను కలిసి ఏమంటే ప్రకాశం గారు విగ్రహం కూడా చేయాలని చెప్తే తప్పకుండా చేద్దాం ఉన్నారు. వాళ్ళు కనుమరుగు అయిపోయారు. కానీ అక్కడి నుంచి కూడా ఇలా సాగుతూ వచ్చాను మేము. మరి అప్పుడు సుబ్రహ్మణ్యం గారు, బట్టుకోటి శ్రీనివాస్ గారు, నందమూరి రాజేష్ గారు, కంటేరి వెంకటరాజు గారు, ఇలాంటి ప్రతినిధులంతా కూడా ప్రతిరోజు నా వెంట ఉండి గుండుపూడి బ్రాహ్మణ సమాఖ్య అందరూ కూడా ఎన్నెండి వెనకాల ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ సందర్భంగా 154 జయంతి ఇచ్చేసిన అందరికీ కూడా పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు.